హాయ్, వెల్కమ్ టు ఎన్కేఎం బ్లాగ్స్. ఎంతో టేస్టీగా వట్టి చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వట్టి చేపలు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా కరివేపాకు. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో వట్టి చేపలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వట్టి చేపల్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని మళ్ళీ వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని వేయించుకున్న వట్టి చేపలు అందులో వేసి వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టాలి. స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి తీసాక ఆనియన్స్ అనేవి కలర్ మారుతాయి. అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ముక్కలుగా కోసిన టమాటాను కూడా అందులో వేసుకోవాలి. టమాటాను మొత్తం అందులో కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసాక మనకి టమాటో అనేది ఉడికిపోయింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. అందులో ఇందాక నానబెట్టిన వట్టి చేపలు వాటర్ తీసేసి ఇందులో వట్టి చేపలు వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి తీసాక వట్టి చేపలకు 50% ఉడికిపోయింది. అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసేయాలి. మూత తీసాక మనకి ఇంకా 50% కూడా వట్టి చేపలు ఉడికిపోయింది. అందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. వట్టి చేపలు కూడా వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.